యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు మరి ఇది నాన్న మనతో మాట్లాడుచున్న అంశము, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో నువ్వున్నావా, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో నువ్వున్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉందండి. ఏలయనగా శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములుండు వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని ఎద్దము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మరి దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని ఇది నాన్న మనం నేర్చుకోవచ్చండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఏర్పాటులో నాయన మేమున్నామో లేదో మేము గ్రహించుకునే కృప దయచేయండి. ఒకవేళ నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్న వారిలో మేము లేకపోతే నాయన మేమును కూడా నీలో చేర్చబడే వారు ఉండడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యము తండ్రి నాయన ప్రవ్వ లోతులు మాకు తెలియజేయమని ప్రవ్వ ఇక చిన్న ప్రార్థన తీయన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడు ఇది నాన్న ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మనం నేర్చుకుందామండి. దేవుడు జ్ఞానవంతుల్ని, మరి ఐశ్వర్యవంతుల్ని, మరి గొప్ప గొప్ప సంపన్నుల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదండి. రాజులని, అధికారుల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదంటండి. మరి ఆయన ఏర్పాటులో ఎవరున్నారు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఇది నాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారు. ఎలా అనగా శరీరియు దేవుని ఎదుట ఏం చేస్తున్నారండి, ప్రతి శరీరియు దేవుని ఎదుట అతిశయపడుతున్నారంట. అలాంటి అతిశయంతోనూ గర్వంతోనూ మనం ఉంటుండగా దేవుడు జ్ఞానము కలిగిన వారిని ఏర్పాటు చేసుకోలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచుట కంటండి లోకంలో ఉన్న ఎర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారంట. వాక్య అనుభవం లేని వారిని, ఎర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారంట. మరి జ్ఞానం కలిగిన వాళ్ళే దేవుని వాక్యాన్ని ప్రకటించగలరు, జ్ఞానం కలిగిన వారే దేవుని ప్రతి పని చేయగలనని అనుకునే అవసరం లేదండి. ఎన్నిక లేని వారిని, ఎర్రి వారిని దేవుడు ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది గొప్ప గొప్ప చదువులు చదివిన వారు దేవుని వాక్యాన్ని ప్రకటించలేరండి, కానీ ఏ చదువులు లేని వారు చాలామంది దేవుని వాక్యాన్ని లోతుగా ప్రకటిస్తూ ఉంటారు. అది ఎలాగో వచ్చిందంటే వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మరి ఆ యొక్క ఎర్రివారిగా ఉన్న వారిని ఏర్పాటు చేసుకుని ఆయన గొప్ప జ్ఞానవంతులుగా చేసి మరి అనుభవం కలిగిన వారు కూడా చెప్పలేని మరి లోతైన మర్మాలు వాళ్ళు చెప్పే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ లోకంలో ఆయన అంటాడు కదా, నేను ఎందు నిమిత్తం వచ్చాను, మరి పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదని ఆయన వాక్యం సెలవిస్తుంది. అంటే నీతిమంతులు నీతిగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరి ఎటువంటి అవసరత ఉండదు. ఒక పాపి మారు మనసు పొందాలంటే మరి ఆయనని రక్షించుకోవాల్సిన బాధ్యత యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని ఈ లోకానికి రావడము మరి జరిగింది. అందుకనే ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదు, కానీ అనారోగ్యంతో ఉన్న వారికే వైద్యుడు అవసరం. ఒక వైద్యం ఎవరు చేయించుకుంటారండి, అనారోగ్యం కలిగిన వారే వైద్యం చేయించుకుంటారు. అన్ని ఆరోగ్యం ఉండి మరి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ కానీ లేకపోతే ఏమన్నా చెకప్లు ఏమన్నా చేయించుకుంటారండి, చేయించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరు అవసరం లేదు, వైద్యుడు అవసరం లేదు. ఒక వ్యాధి కలిగిన వ్యక్తి, రోగం కలిగిన వ్యక్తికి మాత్రమే ఎవరు కావాలి, వైద్యుడు అవసరం. అలానే దేవుడు ఈ దినాన్ని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి, జ్ఞానులను ఏర్పాటు చేసుకోలేదు, కానీ మరి ఎర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. మరి వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారంటండి, గర్విస్తూ ఉంటారంట, అతిశయిస్తారంట. మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న సంపదను బట్టి,
మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనం గర్వించినట్లయితే మరి దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, పక్కన పెడతా ఉంటాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడండి, జ్ఞానం కలిగి మరి ప్రవర్తించాడు. అతనుకున్న జ్ఞానము ఎవరికి లేదని జీవగ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి అలాంటి జ్ఞాని అయిన సొలొమోను ఏమైపోయాడండి, భ్రష్టుడైపోయాడు. తనకున్న జ్ఞానాన్ని బట్టి మరి తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి తను ఏం చేశాడు, మరి దేవునికి వ్యతిరేకమైన జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలాంటి జీవితంలోనికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు, భ్రష్టుడైపోయాడు. కాబట్టి మనం జ్ఞానము అడగాలి దేవుణ్ణి. ఆ జ్ఞానము దేని కొరకు ఉపయోగించాలండి, దేవుని కొరకు ఉపయోగించేవారిగా ఉండాలి. అందుకనే మరి ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళు గొప్ప గొప్ప వారిగా దేవుడు చేశాడండి. మరి నేను జ్ఞానిని కదా అని అనుకునే వ్యక్తి ముందే ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి జ్ఞానము ఎలాంటిదండి, అలా జ్ఞానాన్నే సిగ్గుపరిచే రీతిగా దేవుడు ఏం చేశాడండి, ఎర్రివారిని మరి వాళ్ళ ఎదుట నిలబెడతా ఉన్నాడు. మరి నేను జ్ఞానిని కదా, నువ్వెందుకు పనికిరావు, నీకేమీ తెలియదు అని అనుకునే వారిని వారి ఎదుటనే దేవుడు గొప్పగా నిలబెట్టే గొప్ప దేవుడండి. అలాంటి దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ఏం చేయాలి, సంతోషించే వారికి ఉండాలి. ఇంకా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మరి బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు మరి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది వాళ్ళకున్న బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. నేను బలవంతుడిని, శక్తివంతుడిని, నాతో ఎవరు పోటీ పడలేరని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ముందు దేవుడు ఎవరిని గణపరుస్తూ ఉన్నాడండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి, బలహీనులకి బలమిచ్చేది దేవుడు. బలహీనుల్ని ఏర్పాటు చేసుకుని వారిని బలవంతులుగా మార్చే శక్తి మరి మన దేవుళ్ళలో ఉంది. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు సంతోషించాలి. ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడంటండి, మరి తృణీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడండి. నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. చాలామంది మరి నాకు ఐశ్వర్యం ఉంది, నాకు సంపద ఉంది, నాకు మంచి గృహం ఉంది, నాకు ఇంకేంటి, నాకు జ్ఞానం ఉన్నది, నేను పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి అని చాలామంది వాళ్ళకున్న వస్తువులను బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి చాలామంది గర్విస్తూ ఉంటారండి, అతిశయపడుతూ ఉంటారు. ఇతరుల్ని చాలా నీచభావంగా చూస్తూ ఉంటారు. ఎవరైతే నీచులుగా చూడబడుతున్నారో, ఎవరినైతే అవమానపరుస్తున్నారో వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకుని ఇది నాన్న గొప్పగా నిలబెడుతున్నారండి. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఎవరు మరి వాక్యాన్ని ప్రకటించేవారు ఎక్కువ ఉండరు. కానీ మరి నీచులైన వారు, చదువులేని వారు మాత్రమే దేవుని సువార్తను విరివిగా ప్రకటించడం అనేది జరుగుతూ ఉన్నది. మనం ఈ దినాన్న మరి ఏ స్థితిలో ఉన్నాము, దేవుని ఏర్పాటులో మనం ఉన్నామా ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని చూసారండి, వీళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారంట. చాలామంది మరి ఎన్నిక లేని వారిని, మరి తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని చాలా నీచంగా చూస్తూ ఉంటారు, చాలా అవమానకరంగా చూస్తూ ఉంటారు, చాలా అవమానాలకి గురి చేస్తూ ఉంటారు, మీకేమీ లేదని హేళన చేస్తూ ఉంటారు, నీచంగా చూస్తారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదండి. గొప్పవారిని మరి సైతము ఆయన ప్రేమించిన పేదవారైనప్పటికీ కూడా అదే ప్రేమ చూపిస్తారండి. అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తారు. గొప్ప, పేద, ధనిక, దరిద్రము అనేది దేవుళ్ళలో ఉండదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు మన దేవుడండి. అందుకని ఆయన కలిగి ఉన్నందుకు మనము ఆయన్ని బట్టి సంతోషించే వారిగా ఉండాలి. మన జ్ఞానము మరి దేని కొరకు ఉపయోగించాలి, దేవుని కొరకు ఉపయోగించాలి. మరి దేవుడు ఈ దినాన్న ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారండి, ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇంకా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారండి, బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మరి నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎక్కడికన్నా ఒక చోటికి ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు ఈ లోకము చాలామందిని అవమానపరుస్తారండి. ఒక
ఏదన్నా ఒక శుభకార్యం జరుగుతూ ఉన్నది. మరి ఆ శుభకార్యం జరుగుతున్నప్పుడు మరి ఒక బిడ్డలు పుట్టకుండా ఒక 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఇలా 10 సంవత్సరాలు ఉంటే ఆమెను ఏం చేస్తారు? గొడ్రాలు అంటారు. అలాంటి వారిని ఏం చేస్తారండి? తునీకరిస్తారండి. దగ్గరికి రానివ్వరు, అవమానంగా చూస్తూ ఉంటారు. మరి దేవుడు ఎవరిని అవమానపరచడండి. ఈ లోకం మనను అవమానపరుస్తున్నా కూడా ఆయన హక్కున చేర్చుకుని మనల్ని గొప్పగా నిలబెట్టే దేవుడండి. అలాంటి రీతిగా మరి నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. చాలా మరి భర్త చనిపోయిన వారిని కూడా శుభకార్యాలకి పిలవడానికి చాలా సంకోచిస్తారు, రానివ్వరండి, అక్షింతలు వేయనివ్వరు. ఎందుకంటే ఇది మరి ఈ లోకంలో జరుగుచున్న తీరు. దేవుని దగ్గర అదేమీ ఉండదు. మనము ఎలాంటి వారమైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనని గొప్పగా నిలబెడతాడు. ఈ లోకం మనం వెళ్ళివేయవచ్చు, ఈ లోకం మనల్ని చేరదీయకపోవచ్చు, కానీ దేవాతి దేవుడు మన ఎవరినైతే చేరదీయకుండా మన అవమానానికి గురి చేస్తున్నారో వారి ఎదుటే దేవుడు గొప్పగా నిలబెట్టి ఆయన కృప మన పట్ల చూపిస్తారు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలండి. మరి ఈ లోకము చాలా అవమానాలకి గురి చేస్తూ ఉంటుంది. సూటిపోటి మాటలతో మరి మరి అంటూ ఉంటారు చాలామంది. మరి ఎన్ని సంవత్సరాలైనా గొడ్రాలుగుంది, పిల్లలు లేరు అని మరి ఆమె వెళ్తూ ఉన్నప్పుడు మరి చాలామంది అవమానపరుస్తారండి. కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఒక దినం వస్తుంది, ఆ దినాన్న మరి ఆమెను చూసి అవమానించిన వారి ఎదుటే దేవుడు ఏం చేస్తాడు? గొప్పగా నిలబెడతాడు. అంత శక్తిగల దేవుడు మన దేవుడండి. కాబట్టి మనల్ని దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు మరి జ్ఞానుల్ని ఏర్పాటు చేసుకోలేదు, మరి ఇంకా ఎవరిని ఏర్పాటు చేసుకోలేదండి? బలవంతుల్ని ఏర్పాటు చేసుకోలేదు. మరి ఈ లోకం ఎన్నిక అయిన వారిని ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఎవరిని ఏర్పాటు చేసుకున్నారండి? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తృణీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకున్నారు. మరి నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతుని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? మన యొక్క మరి జ్ఞానము ఏ విధంగా ఉంది? మనము ఒకవేళ ఎర్రివారిగా ఉంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మరి స్థితిలో మనం ఉన్నామా లేదా? మరి దేవుడి ఏర్పాటులో మనము ఉండులాగా మరి దేవునికి నచ్చిన రీతిగా మనం జీవించేవారుగా ఉండాలండి. అలాగూ జీవించినట్లయితే మరి ఆయన అందు భయభక్తులు కలిగి మనం జీవించి ఆయన నీతికి మనం ఆధారంగా ఉన్నప్పుడు మరి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటారు. అలాగూ ఉండాలంటే మనం ఏం చేయాలండి? మనం తగ్గించుకొని ఎంతగానో దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకే వందనాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది నాన్న తండ్రి, నువ్వు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నాయన మేము తండ్రి నాయన ప్రభా గర్వించేవారు ఉన్నాం. మేము మాకున్న జ్ఞానాన్ని బట్టి తండ్రి నాయన ప్రభా, మాకున్న బలమును బట్టి మేము గర్వించేవారిగా ఉన్నామేమో తండ్రి. మాకున్న తండ్రి నాయన ప్రభా నాయన ఎన్నికైన స్థితిని బట్టి మేము గర్వించేవారిగా ఉన్నామేమో తండ్రి నాయన. మరి ఏటిని బట్టి మేము గర్విస్తున్నామో తండ్రి, దేనిని బట్టి మేము అతిశయించుచున్నామో తండ్రి నాయన ప్రభా. మాకున్న అతిశయమును బట్టి నాయన ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్న వారిలో మేము లేమేమో ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగూ కాకుండా తండ్రి నాయన ప్రభా, నువ్వు ఏ విధంగా అయితే నాయన ఎర్రి వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని నాయన ప్రభ, నీచులైన వారిని నాయన ప్రభా ఏర్పాటు చేసుకున్నావో తండ్రి, నీ ఏర్పాటులో మేము ఉండేలాగా సహాయం దయచేయండి అయ్యా. నాయన మేము గర్వించకుండా తండ్రి గర్వహృదయం మా యొద్ద నుంచి తీసివేసి నాయన మమ్మల్ని వెర్రివారిగా ఉంచి నువ్వు ఏర్పాట్లు నాయన మేము ఉండేలాగా సహాయం దయచేసి కృప చేయమని ఒక చిన్న ప్రార్థన దేని ప్రార్థిస్తాను దాని నజరునేస్తున్నది నామలాడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.